ప్రతిపక్షం కానీ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పాత్రను వీళ్ళు మాత్రం పోషిస్తలేరని తెలియజేస్తారు. సో గౌతమ్ గారు, ఇక్కడ వాళ్ళేమో మేము పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి స్పీకర్ గారికి వివరణ ఇస్తున్నారు. కానీ ఇక్కడ జగదీష్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద అనర్హత వేటుపడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి, వాళ్ళు రాజకీయంగా సమాధి కావటం ఖాయం, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులే గెలుస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ స్పీకర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఏం జరగబోతుందో అనేది కూడా ఉంది. కాబట్టి ఫైనల్ గా దీని మీద ఫర్దర్ గా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకు ఒక టైం ఇచ్చింది, స్పీకర్ గారికి ఒక టైం ఇచ్చింది. దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్తారో ఏందో సుప్రీంకోర్టుకు వాళ్ళు జవాబు ఇవ్వాలి. ఆ జవాబు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఒకవేళ ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సి నిర్ణయం తీసుకుంటేనేమో మేము కామ్గా ఉంటాం, లేదు ఇంకో రకంగా లేదా దాన్ని తిరకాసు పెట్టి ఇంకో రకంగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మళ్ళీ మేము అడుగుతాం. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి అడగడానికి అవకాశం ఉంటుంది. మేమంటుంది ఏంటంటే ఇవన్నీ చేసే బదులు మీకైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక బలమైన కాంక్ష ఉందో, మీకు ఆశ ఉందో, ఆ ప్రజల అభివృద్ధి మీ అభివృద్ధి మీరు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళ సంక్షేమమే మీ సంక్షేమం అని ఎట్లయితే అనుకుంటున్నారో, వాళ్ళ అత్యున్నత స్థాయి మీ అత్యున్నత స్థాయి అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో దాని ప్రకారంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పేసి ఒక మాట చెప్పేస్తే కాలయాపన ఉండదు, డబ్బు వృధా కాదు, సమస్యలు రావు, ఏం రావు అని చెప్పేసి మేము అంటున్నాం. ఆ బై ఎలక్షన్స్ లో రేపు నువ్వే గెలుస్తావేమో. ఆ బై ఎలక్షన్ లో నువ్వు రిజిగ్నేషన్ చేసిన తర్వాత బై ఎలక్షన్ వస్తే విత్ ఇన్ 6 months లో జరపాలి. నియోజక ప్రజల ఆకాంక్ష మేరకే వచ్చాము వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి అంత నమ్మకం ఉంది కదా. ఎట్లయినా ఇప్పుడు ప్రజల అభివృద్ధి కోసం పోయినప్పుడు ప్రజలు ఎట్లా విస్మరిస్తారు? విస్మరించారు కదా. అరే మావోడు మా కోసం త్యాగం చేసి రిజిగ్నేషన్ ఇచ్చి పోతున్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా మావాడినే గెలిపించుకోవాలి. మా నాగేంద్ర చాలా గొప్పోడు, అసలు ఎటువంటి పార్టీ ఫిరాయింపులు ఉండవు, చాలా నీతి నిజాయితీ రౌడీయిజం ఏముండవు, చాలా మంచోడు గొప్పడు, ఖచ్చితంగా మేము ఆయనకే వేస్తామని చెప్పేసి అనుకుంటారు. తప్పే ఉంది. తెల్ల వెంకట్రావు క్లియర్ గా చెప్పిండు, నేను నా గురువుల సాక్షిగా చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు. నా గురువులు ఎవరెవరు? నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, వాళ్ళ ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయని కూడా ఆయనే చెప్తున్నాడు. ఇవేం మార్ఫింగ్లు కాదు, మాకు అవసరం లేదు మార్ఫింగ్లు చేయాల్సిన అవసరం. మార్ఫింగ్లు చేసే దుస్థితే ఉంటే, మేము అబద్ధాన్ని ప్రచారం చేసే పరిస్థితే ఉంటే మేమెందుకు ఇంకా ఇదంతా గొడవ చేసేవాళ్ళము? అవసరం లేదు కదా. మా దాంట్లోనే ఉన్నారు కదా టెక్నికల్ గా అనుకునేవాళ్ళం. కాబట్టి అట్లా లేదు. మేము రేపు రాబోయే రోజులలో వాళ్ళుగా రిసిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్ కోరుకోవటం మంచిది. ఒకవేళ వాళ్ళు కోరుకోలేదనంటే మేము కోర్టుకు పోయి ఖచ్చితంగా నిలదీస్తాము. ఆ రోజు కోర్టు చెప్పినట్ట లేకపోతే స్పీకర్ చెప్పినట్ట ఏం చేసినట్ట ఆ నిర్ణయం బయటకు వస్తుంది. వాళ్ళు బయటకు వచ్చేదాకా మా పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీకి పోయినరు అనేది ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా మా అబ్జెక్షన్ ఉంటూనే ఉంటది. ఇది వెంబడిస్తూనే ఉంటాం. దీన్ని కక్ష అనుకుంటారా లేకపోతే ఇంకోటి అనుకుంటారా, అదేమన్నా అనుకోండి. రాజకీయంగా మా పార్టీ మీద మీరు గెలిచారు, మా సింబల్ మీద గెలిచినారు. ఇక దానికి రకరకాల పేర్లు పెట్టుకోండి. కక్షలు లేని దానికి సృష్టించేటి కక్షలు అవుతాయి తప్ప ఉన్నట్టు మాట్లాడితే సకక్ష ఎందుకు అవుతుంది? ఇప్పుడు లేని దాన్ని సృష్టించడం అని అంటే అది కక్షపూరితంగా వివరించడం అని చెప్పేసి అనుకో. కానీ ఇక్కడ కక్షపూరితంగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. ఆనాడు మా దగ్గర డబ్బులు లేవు, ఈనాడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవి కాదు కోర్టుకు కావాల్సింది. ఇప్పుడు చట్టానికి న్యాయానికి వాళ్ళు ఏదైతే అంటున్నారో మా అత్యున్నత న్యాయస్థానానికి ఆ రోజు డబ్బులు లేవంటే ఊరుకుంటారా? ఉదాహరణకి ఆ రోజు మా దగ్గర డబ్బులు లేవు సార్, వీళ్ళు చేస్తున్నారు అంటే ఇవన్నీ చెల్లే మాటలేనా? ఈ రోజు నువ్వు నేను కూర్చొని పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ కోర్టులో చెల్లవు కదా. చెప్తారు ఏం చెప్తారు? బాధితులు అంటారు కదా, వాళ్ళు చెప్పుకుంటారు ఏందనేది. అదే కోర్టు యొక్క తీర్పు ప్రకారం ఒకవేళ వాళ్ళు తీసుకునే తీర్పు ప్రకారం వాళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళు ప్రజలకు వెళ్ళిపోతారు. ప్రజలు ఉన్నోళ్ళు కదా వాళ్ళు ఒకరొకరు 30 చేసినాక పోవాల్సిందే. వాళ్ళ ఉనికిని వాళ్ళు సారుకుంటారు. ఎందుకు అంటున్నా ఒకరొకరు తెలుసుకుంటారు. అది రాని తీర్పు రాని తీర్పు వచ్చిన తర్వాత ఎవరు ప్రజాక్షేత్రంలో గెలుస్తారు, ప్రజలు ఎవరు ఓటేసారని తెలుసాడా? అప్పుడు ఉంటది. అప్పుడు ఉంటది. ఇప్పుడు ఒక రకంగా ప్రధానంగా
డబ్బులు కూడా అయితే కంప్లీట్ చేయనివ్వండి, నెక్స్ట్ మీతో ఇగో రాములు గారు మాట్లాడండి. మీరు గొంగట్లో కూర్చొని అన్నం తింటూ ఎంట్రుకలు వస్తున్నాయని మాట్లాడుకుంటే అవన్నీ ఉత్త సామాన్యం. మీరు ఇవన్నీ మీరు మాట్లాడకండి. మీరు గొంగట్లో కాదు, మీరు గోన్సంచులో తిన్నారా? మీరు గోన్సంచులో తిన్నారు. గోనెసంచి కాదు, ఇంకో దాంట్లో తిన్నాం. ఎందుకు పోలేదు? గోన్సంచులో ఎందుకు పోలేవు? నేను గోనెసంచి తిన్నానో, లేకపోతే ఇంకా సాటులో తిన్నానో, నువ్వు పోయేది నీకు ఒక వేదిక ఉంది కదా. మాకు ఒక వేదిక ఉంది. మాకెట్లయితే ఉందో నీకు కూడా ఒక వేదిక ఉంది కదా, ఒక న్యాయస్థానం ఉంది, ఉత్సాహం ఏంది? ఉన్న దాని ప్రకారం పోతున్నాము. మీ పార్టీ విలీనమయ్యే పద్ధతిలో విలీనమైంది. వచ్చే పార్టీల నుంచి వచ్చేటోళ్ళు ఇది చేసిండ్రు. వాళ్ళు కూడా ఆ రోజు ఆ పార్టీ అధినాయకత్వం ఒకవేళ కావాలని బీఆర్ఎస్ తీసుకున్నది, ఇట్లా తీసుకున్నది అని చెప్పేసి వాళ్ళు చేసినా మేము ఫేస్ చేసేవాళ్ళం కదా. ఇదే మాకు కూడా వర్తిస్తుంది కదా. ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నా మాకు ఇదే వర్తిస్తుంది కదా. మా పార్టీ వాళ్ళని అక్రమంగా తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ పార్టీ అధినాయకులు అటు జగన్ గారు కానీ, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గాని, లేకపోతే కాంగ్రెస్ కానీ, మేము కూడా అదే ఫేస్ చేసేవాళ్ళం కదా. ఇదే సమస్య ఫేస్ చేసేవాళ్ళం కదా. ఎవరు ఏం మాట్లాడలేదు, అది కామ్గా నడిచిపోయింది. ఈ రోజు మేము రాజ్యాంగంలో ఉన్న ఒక అవకాశాన్ని మేము ఖచ్చితంగా కోర్టు ముందు పెడతాము. కోర్టు కూడా ఆ రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని ఆలోచిస్తే తప్ప నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచించదు. అయినా ఇప్పుడు కోర్టులో కూడా ఉంది కదా. డబ్బులు లేకపోతే గవర్నమెంట్ నుంచి ఒక ప్లీడర్ ని పెట్టాలనేది ఒక ఉంది కదా. ఒక పేదవాడికే ఇస్తున్నాము. అటువంటి పేదవాళ్లే పేదదే. అదే చాలా పేదది. ఉంటాడు. ఎన్నో రకాలుగా ఏమంటున్నానంటే అనగా ఒక పేదవాడు వాళ్ళ కూలి తినడానికి బిర్యానీ చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారు గారు, మీరు ఎంత చెల్లుబాటు కాదండి, చెల్లుబాటు అయ్యే మాటలు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ మీరు చెల్లుబాటు మాటలు మాట్లాడితే ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. లేదు మీకు చెల్లుబాటు అయ్యే మాటలు మాట్లాడకుండా ఉంటే మీకు ఎవరు రిసీవ్ చేసుకోరు. చెల్లుబాటు అయ్యే మాటలే మాట్లాడారు, సుప్రీంకోర్టు దగ్గరైనా, స్పీకర్ దగ్గరైనా, లేకపోతే ఇంకొకరి దగ్గరైనా. కాబట్టి మీరు అనుకున్న దాని ప్రకారం మీ పార్టీ సభ్యులే మీకే సంఖ్య వస్తుంది. వీళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు బంపర్ మెజారిటీతో గెలుస్తారు కాబట్టి వాళ్ళు మీ పార్టీ వాళ్ళని అంగీకరించండి అని అంటున్నాం. అది కోర్టుకు చెప్తే ఇమీడియట్ గా అది అమల్లోకి వచ్చేస్తుంది. మీ సంఖ్య 68 రోజుల్లో 78కి వస్తుంది. ఆ 78 సంఖ్య మామూలు విషయం కాదు కదా. ఈ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపించడానికి, అభివృద్ధి పదంలో నడిపించడానికి, అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రపంచ పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు తేవడానికి మీకు ఉపయోగపడుతుంది కదా. ఈ రాష్ట్ర ప్రజలంటే మీకు అంత చులకనా? మీకు అంత చులకనా రాష్ట్ర ప్రజలంటే? వాళ్ళ అభివృద్ధి అంటే అంత చులకనా? ఫైనల్ గా మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ వాళ్ళు బాధితులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, స్పీకర్ చూసుకుంటాడు, కోర్టు చూసుకుంటారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి దానం నాగేందర్ గారికి ఏ బేసిస్ తో ఎంపీ టికెట్ ఇచ్చారు? పార్టీ నుంచి బీఫామ్ ఎట్లా ఇచ్చారు? అవును మేడం, ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు, అప్పుడు బాధితుడు కదా ఆయన. పోటీ చేస్తున్నాడు, పోటీ చేసే వాళ్ళకి ఇస్తారు. అట్లంటే మన గతంలో మరి ఎమ్మెల్యే ఉండి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు? ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాజ్యాంగం లేదు కదా, అట్లా యుద్ధ రాజ్యాంగం లేదు. ఏ రాజ్యాంగంలో మీ పార్టీలోకి వస్తేనే కదా, మీ పార్టీలోకి వస్తేనే కదా కదా. ఒక రాజ్యాంగంలో షెడ్యూల్ అయితే లేదు కదా. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోవడం జరిగింది, ప్రజాస్వామ్య పద్ధతిలో పోవడం జరిగింది, బీఫామ్ తీసుకోవడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. ఇంకా ఓటమి గెలుపని ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కూడా మేడం, ఇప్పుడు కూడా ఇంకో విషయం అంటే